ఇండియన్ 2 చూస్తాను. సినిమా అయితే బాగుంది, బట్ ఏంటంటే కొద్దిగా స్లోగా అనిపించింది అనమాట. అదేనా ఇండియన్ 2 అన్నా కానీ భారతీయ 2 అన్నా రెండు ఒకటే అన్న. సినిమా అయితే బాగుంది, బట్ ఏంటంటే స్లోగా అనిపించింది. సాంగ్స్ అయితే కొద్దిగా అంత ఇంపాక్ట్ అంటే, ఎందుకంటే పార్ట్ 1 లో బాగుండేవి, అంటే టెలిఫోన్ దానిలోని మోగేదానా ఈ సాంగ్స్ కానీ ఏఆర్ రెహమాన్ అయితే చాలా మిస్ అయిపోయినాము. దీనిలో యాక్షన్ సీన్స్ కొద్దిగా లాగీగా అనిపించాయి. ఆ డిచిక్ 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 అనేది ఒకటి గురం ఉంటుంది, అది కొద్దిగా లాగీగా అనిపించింది. సినిమా కొద్దిగా 3 hours కాకుండా కొద్దిగా ట్రిమ్ చేసింటే ఇంకా ఎక్సలెంట్ గా ఉండేది అనిపించింది. కొద్దిగా ఎమోషన్స్ అయితే బాగా క్యారీ అయినాయి, కొన్ని కొన్ని దాంట్లో బాగానే స్లో అనిపిస్తుంది. ఇంకా రియల్ ఇన్సిడెంట్ బట్టి అయితే చూపించినారు అనమాట. అంటే ఈ టాయిలెట్ ది కానీ, వేరే బస్సు కార్ది, ఇంకా లైసెన్స్ కానీ, ఇవన్నీ కానీ మన రియల్ గా ఎలా జరుగుతావో ఆ బేస్ మీద చూపించు. ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీ జరిగితే ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా రియాక్ట్ అయితే, ఆ ఎమోషన్స్ అయితే చాలా క్లియర్ గా క్లారిటీగా అయితే మనం చూపిస్తారు. ఇంకా సిద్ధార్థ గారి క్యారెక్టర్ అయితే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటాయి, అంటే ఇంతకుముందు నేరాలు ఘోరాలని ఒకటి సీరియస్ వస్తున్నాయి కదా, అలాగనే ఈయన చేస్తుంటారు, జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. అయితే ఫస్ట్ ఏమంటారు అంటే కమల్ హాసన్ ఫస్ట్ మీరే యువత మేలుకోవాలా, మీరే బాగా ఫస్ట్ మీ ఫ్యామిలీ నుంచే స్టార్ట్ చేయనప్పుడు అప్పుడు ఏం జరుగుతుందో, వాళ్ళ ఇన్సిడెంట్లు ఎలా ఉంటాయి అనేది బాగా చూపిస్తారు. తర్వాత ఆయన ఈ జనరేషన్ కి వచ్చి చేయాలనుకున్నప్పుడు జనాలు ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇంకా క్లియర్ చూపించిండు. మనకి కొద్దిగా క్లారిటీ అనేది మన పాత్రి గురించి సినిమా అయిపోయిన వెంటనే మనకి పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఇస్తారన్నమాట ట్రైలర్ గురించి. అది మాత్రం ఎక్సలెంట్ ఉంది, దాని మించి హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇవ్వండి. చూశాను. దాంట్లో ఓన్లీ కరప్షన్ గురించే ఉంది. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కమల్ హాసన్ అయితే బాగా ఒదిగిపోయింటారు. బట్ దీంట్లో ఏంటంటే కొద్దిగా అంత యాక్షన్ అంటే చంపడానికి పోయినప్పుడు ఎందుకు అబ్బా ఇంత లాగ్ చేస్తారు, ఎందుకు అవసరమా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఒకటి కొద్దిగా డిసప్పాయింట్, అంటే ఒక్క మగాడు మన బాలకృష్ణ గారిది లేదు, అలా అనిపిస్తాయి ఆ క్యారెక్టర్లు అవి. కొద్దిగా ఒక చైనీస్ క్యారెక్టర్ ఒకటి బాగా అనిపిస్తుంది. ఇంకా విజయ్ మాల్యది కానీ, ఇంకా గోల్డ్ మ్యాన్ది కానీ, ఇవన్నీ కానీ కొద్దిగా అంత అనిపించలేదు అనమాట. డిచిక్ డిచిక్ అనేది సినిమా అయితే కొద్దిగా రియల్ ఇన్సిడెంట్ మీద అయితే బాగా మంచిగా అయితే ఎమోషనల్ గా అయితే మంచిగా కనెక్ట్ అయితే. మళ్ళీ కొందరు కనెక్ట్ కాకపోవచ్చు, అంటే ఇప్పుడు జనాలు ఎట్లా ఉండాలంటే వాట్సాప్ స్టేటస్ పెట్టడం, ఇన్స్టాలో స్టోరీ పెట్టడం, ఇంకెంతే ఏమో సాధించడం అన్నట్టు ఉన్నారు కదా. బీజిఎం అయితే బాగుందన్న, బీజిఎం అయితే బాగుంది. 5కి 4 ఇస్తాను. Yeah, so no, people thinking about movies lagging, movies not good, but it was very good movie. So basically people అంటే మన సొసైటీలో ఏమైతుందంటే కరప్షన్ చేసే వాళ్ళందరూ వాళ్ళ పిల్లల కోసం చేస్తున్నారు, వాళ్ళ కోసం చేస్తున్నారు. బట్ ఇక్కడ మూవీలో ఏం చేస్తున్నారంటే పిల్లలకి అవసరం లేకపోతే కరప్షన్ వాళ్ళకి తీసుకోరు అనమాట. సో పిల్లలు స్టాప్ చేస్తున్నారు, అంటే వాళ్ళకి ఏమొద్దు మాకు లగ్జరీస్ అని. సో దట్ పేరెంట్స్ షుడ్ హ్యావ్ టు థింక్ టు టేక్ ద కరప్షన్ టు ద అవుట్ సైడ్, అండ్ ఇట్ ఈస్ గుడ్ సైన్ టు ద ఇండియా. And come back, go back is not a stag, but we should have to take the necessary precautions to take any government sectors. Yeah. So Astag movie, highlights movie ante Shankar is producing is very good, and actually lagging em ledu movie lo oka scene create chesadu, but danto message ichadu parents stop cheyali, corruption anadi తగ్గించాలి and come back ani. సో గేమ్ చేంజర్స్ మూవీ వస్తుంది కదా, దాంట్లో ఈ మైట్ బి గివింగ్ గుడ్ మెసేజ్ టు ద సొసైటీ. సినిమా ఇప్పుడే చూసి వచ్చానండి, బాగుంది. శంకర్ సార్ టచ్ మిస్. ఆయన ప్రతి సినిమాలో ఆయన ఒక టచ్ ఉంటుంది కదా, ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ని క్లారిఫై చేసుకుంటా దాన్ని సపోర్ట్ చేస్తా ఇంకోరికి అండర్స్టాండ్ అయ్యేట్టుగా తీస్తాడు. ఇంతవరకు ఓకే కదా, అన్ని సినిమాలు ఏ సినిమా తీసుకున్నా దాన్ని కన్వీనియంట్ చేస్తాడు మనుషుల్ని, పీపుల్ని, ఆడియన్స్ని, సపోర్ట్ని. ఓకే నా సినిమా రైట్ అనే దానికి తెస్తాడు. ఇది కూడా ఓకే. ఏమైపోయిందంటే టోటల్గా బ్రైబ్, ఆ లంచ్ లావణ్యాలు దీన్నే చుట్టూ తిరుగుతున్నప్పుడు అది మీట్ అవ్వట్లేదు కొన్ని సిచ్యువేషన్లు. ఎక్స్ట్రాడినరీ యాక్టర్ కమల్ సార్, ఆయన ఇంకా కూడా మంచిగా యూజ్ చేసి స్క్రీన్ ప్లేలో ఇంకా కొంచెం ఎఫెక్ట్స్ తెచ్చిండొచ్చు. అది కొంచెం డిలే ఉంది. మ్యూజిక్ అంతా ఓకే, ఎక్కడ మనకేం వింతగా కనిపించట్లేదు. ఓకే, మూవీతో టచ్ అవుతా పోతుంది, అంతే. హార్డ్ వర్క్ అనేది కనిపిస్తుంది, మీట్ అవ్వట్లేదు. ఇంకోటి ఎమోషనల్ సీన్స్ దీంట్లో చాలా తక్కువే ఉన్నాయి. మీకు భారతీయుడు అని చూస్తే మీరు చాలా ఎమోషనల్ అవ్వచ్చు. ఈవెన్ కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటుంది దీంట్లో, అన్నీ ఉంటాయి, అన్ని ప్లాట్స్ మీకు మిక్స్ అవుతాయి. ఇలా దీంట్లో మిస్ అవుతుంది కొంచెం. ఓన్లీ ప్లస్ పాయింట్ కమల్ సార్, ఆయన ఓకే, యాక్టింగ్ ఓకే, ఆయన కొన్ని ఒక ఫైట్స్ అంతా తీసాడు, అదంతా మంచిగానే ఉంది. అండ్ మీట్ అవుతుందా అనేది నాకు డౌట్, వేరే ఇది నా పర్సనల్ ఒపీనియన్. మూవీ బాగుందండి, కాకపోతే ఏంటంటే బాగా లాగ్ అయింది, స్లోగా వెళ్ళినట్టుంది. మూవీ డైరెక్షన్ అయితే బాగుంది, అంటే కమల్ హాసన్ సార్ అండ్ సిద్ధార్థ యాక్టింగ్ చాలా బాగుంది. సిద్ధార్థ్ అయితే యాక్టింగ్ ఆసమ్, చాలా బాగా చేసింది. 1 మాకు కనెక్ట్ అయ్యింది, 2 అంటే లాగ్ అయినట్టు ఉంది.
బట్ బాగుంది, లాగే వెళ్ళింది అంతే. యా మూవీ అయితే బాగుందండి, ఖచ్చితంగా ఫ్యామిలీతో మటుకు కంపల్సరీగా చూడండి. యా కరప్షన్ గురించి ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ ఏం చేయలేదు, ఇంకా జస్ట్ స్టార్టింగ్. భారతీయుడు 3 ఉంది కదా, సో అందులో తెలుస్తుంది. యా సెంటిమెంట్ అయితే రియల్లీ మెస్మరైజింగ్, అసలు బాగుంది. ఆ మదర్ సెంటిమెంట్ ఉన్నది. మన ఓన్ ఫ్యామిలీలోనే మన ఏంటి అవినీతి ఎవరు చేస్తున్నారో తెలిస్తే మనం వాళ్ళు వదులుకోలేం కదా, మన ఫ్యామిలీ వాళ్ళని వదులుకోలేం. సో అది చూపించారు. సేమ్ కొంచెం అలానే ఉంది, బట్ ఇంకా 3లో మనకి కంప్లీట్ గా తెలుస్తుంది ఇంకా.